పౌలు అన్నాడు, ఇక జీవించువాడు నేను కాదు కానీ క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడని చెప్పాడు. ఎందుకంటే అతని పాత జీవితం చచ్చిపోయింది. ఆమేన్. పాత జీవితము మరి క్రైస్తవుల్ని హింసించే జీవితం, పాత జీవితము మరి క్రీస్తు పిల్లల్ని చంపే జీవితం. అటువంటి జీవితం చచ్చిపోయి క్రీస్తుకే ఒక సైనికుడిగా, క్రీస్తుకే ఒక ఖైదీగా, క్రీస్తుకే ఒక అపోస్తుడుగా మార్చబడిన జీవితాన్ని అతను జీవించాడు. అందుకనే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమని అతని జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర సమర్పించుకొని అతను సాక్షిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మనము బాప్తిజం పొందడం అంటే ఏదో నీళ్ళల్లో మునిగి స్నానం చేసాం అయిపోయింది కాదు. మన పాత జీవితం చచ్చిపోవాలి. హల్లెలూయా. మన పాత జీవితం కుళ్ళిపోవాలి, మన పాత జీవితం లయమైపోవాలి, క్రీస్తు వలె పునరుద్ధానము చెందాలి.